నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ. నూతనంగా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా శ్రీనివాసులు రెడ్డి అధికార బాధ్యతలు. డిగ్రీ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, సీట్లు అయిపోయాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆర్ఆర్ఎస్ లో విత్తనానికి పనికిరాని విత్తనాల వేలంపాట. అల్లూరి వెంకట సాయి అలియాస్ కవ్వ హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్. స్కీమ్ వర్కర్ల రాజకీయ అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిఐటియు హెచ్చరిక. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ధర్నా. అగ్రికల్చర్ డ్రోన్స్ షాప్ నందు చోరీ, నగదు అపహరణ. దివ్యాంగ మహిళ విఆర్ఏ నాగ జనమ్మతో చాకరీ చేస్తున్న గడివేముల ఎంఆర్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ B&SLలోకి వెళ్లకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరిచేలా చూడాలని ఆమె అధికారులను సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిఆర్ఓ పద్మజ, డిపిఓ మంజులావారి పారిశుద్ధ సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ పనులు ముమ్మరంగా చేపట్టి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మురికి కాలువలను పరిశుభ్రం చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను చక్కగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామీణాభివృద్ధి సామాజిక బాధ్యతగా తీసుకుని పనులు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 7993812160కి ఫోన్ చేసి పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో 122 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. మాది నందిగొట్టు తాలూకా మల్యాల గ్రామం. మాది ఆడ 6,000 పింఛన్ వస్తుంది. కానీ ఆయన టాబ్లెట్లకు దానికి సరిపోవడం లేక 15,000 పింఛన్ కొరకు మేము ఇంత దూరం వచ్చి అప్లికేషన్ కలెక్టర్ దగ్గరగా వచ్చాము సార్. వచ్చి సంప్రదించాము. మీరు కూడా ఏదో కొద్దిగా చర్య తీసుకోవడానికి మీ కొరకు సంప్రదిస్తున్నాం సార్. మాకు చేసుకుంటే తినాలో లేకుంటే లేదు సార్. ఇది మందులకి దాదాపు ఒక నెలకు వచ్చేసి 10,000 దగ్గర ఖర్చు వస్తుంది సార్. నేనైతే ఒక కూలీకి పోయి ఒక లారీ డ్రైవర్కి పోవాలా, ఈ పిల్లల్లో సాగాల. నేను ఇంత చేసుకోలేక, నేను పోయి చూసుకోలేక నాకు ఇంటి ఆర్థిక పరిస్థితికి నేను గవర్నమెంట్ దగ్గర కలెక్టర్ దగ్గరకు వచ్చి సంబంధించి కలెక్టర్ పింఛన్ చేసి మాకు 15,000 అని కోరుకుంటూ వచ్చాను సార్. మీ పేరు పేరు లక్ష్మీనారాయణ సార్. నా పేరు మహేష్. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ప్రొద్దుటూరు నుండి వచ్చిన శ్రీనివాసులు రెడ్డికి నంద్యాల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఈఈగా శ్రీనివాసులు రెడ్డి అధికార బాధ్యతలను చేపట్టారు. నంద్యాలలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ప్రొద్దుటూరుకు బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా నూతన ఈఈ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈఈగా
5 సంవత్సరాలు విధులను నిర్వహించడం జరిగిందని, ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు బదిలీపై నంద్యాలకు రావడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ ఇంజనీర్లు ఇతర సిబ్బంది సమన్వయ సహకారంతో పనిచేస్తూ నంద్యాల డివిజన్ ను మరింత పురోగతి వైపు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీలు, ఏఈలు, జేఈలు, లైన్మెన్లు, కార్యాలయ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు రెడ్డి అంటే ప్రీవియస్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ప్రొద్దుటూరు డివిజన్ పనిచేశాను. జ్యుడిషియల్ డిస్కమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఆధారంగా ఈ నంద్యాల ఈగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంకా దాదాపు 5 years అక్కడ వర్క్ చేశాను. తదుపరి మేనేజ్మెంట్ యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నాము. మెయిన్ నాకు ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఈఈ ఇన్ కర్నూలు డిస్టిక్. డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు కూడా కర్నూలు సర్కిల్లో చేయలేదు. మిగతా అనంతపూరు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆల్రెడీ పనిచేశాను. మెయిన్ ఇక్కడ ఉండే నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు మాది. ఇక్కడ మెయిన్ కన్స్యూమర్ సర్వీసింగ్ కానీ, డిపార్ట్మెంట్ యొక్క రెవెన్యూ కానీ ఒక మోటివేషన్తో, కాన్సెప్ట్తో ఇక్కడ సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మా స్టాఫ్ కూడా నాకు ఇక్కడ ఉండే నా టెన్యూర్లో చక్కటి సహకారం అందిస్తారని, ఈ డివిజన్ యొక్క పురోగతికి తోడ్పడతారని ఆశిస్తూ మా స్టాఫ్ అందరికీ నాకు ఈ వెల్కమ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు అండ్ నంద్యాల ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఉండొచ్చు. ఇక్కడ ఓఎన్ఎం స్టాఫ్ కానీ, రెవెన్యూ కానీ, టెక్నికల్, ఆల్ ఇంజనీర్స్, ప్రెస్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ వారు తెలియజేసిన వెబ్సైట్ నుండి ఫస్ట్ కౌన్సిలింగ్ కొరకు వెబ్ ఆప్షన్లను విద్యార్థులు ఆయా కోర్సులకు ఎంపిక చేసుకున్న కళాశాలలకు నమోదు చేసుకోవచ్చని రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే కొన్ని నెట్ సెంటర్లలో కళాశాలలో సీట్లు అయిపోయాయని, సెకండ్ కౌన్సిలింగ్ కు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తప్పుడు సమాచారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు అయోమయానికి గురవుతున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, అలాగే చేర్పులు, మార్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సర అడ్మిషన్స్కి ఆన్లైన్ అడ్మిషన్స్ OAMDC అనే ఒక వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ని ఇవ్వటం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు కొంతమంది పిల్లలకి కాలేజీ సైట్ రావటం లేదని, అలాగే కొంతమంది నెట్ సెంటర్స్లో పిల్లల్ని మిస్గైడ్ చేస్తున్నట్టుగా కొంతమంది ఫోన్ చేయటం కూడా జరుగుతుంది. అప్పుడే సీట్లు అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోకండి అని చెప్తున్నట్టుగా ఈ విద్యార్థులు మాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా పూర్తి కాలేదు, సీట్లు అయిపోయే ప్రసక్తి లేదు. అందరూ కూడా ఎన్ని కాలేజీలు అవసరం ఉంటే అన్ని కాలేజీలు కూడా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఒకే కాలేజీ పెట్టుకోవాలనేటువంటిది కూడా నియమం లేదు. ఎన్ని కోర్సులైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఒకే కోర్సుకి అప్లై చేయాలనేటువంటి లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజీలైనా ఇవ్వచ్చు, కోర్సులైనా ఇవ్వచ్చు. సో కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. ఒకవేళ ఎవరైనా అట్లా మిస్గైడ్ చేసి ఆప్షన్స్ని కనుక వాళ్ళకు నచ్చిన కాలేజీల్లో ఎక్కడైనా పెట్టున్నట్లయితే వాళ్ళని తిరిగి మార్చుకోవడానికి కూడా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని 6వ తేదీ అంటే రేపటిన రోజున తిరిగి మళ్ళీ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి కాలేజీలు కావాల్సిన కాలేజీని, కోర్సుని మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని గమనించాలి. మా కాలేజీ వచ్చేసి కోడ్ 188018880
18880కి చేసినట్లయితే శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ అని కనబడుతుంది. అందులో కోర్సులు కనబడతాయి. వాళ్ళకి నచ్చినటువంటి కోర్సుని కోడ్ని పెట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోలేదు, సీట్లు అయిపోలేదు అన్నటువంటి విషయాన్ని గమనించి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొరపాటున కూడా నెట్ సెంటర్లలో వీళ్ళు చెప్పేటువంటి మాయమాటలు నమ్మొద్దండి. మీరు ఖచ్చితంగా మీకు అన్ని ఏ కాలేజీకైనా అప్లై చేసుకునేటువంటి హక్కు విద్యార్థికి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సులో చేరేటువంటి ప్రయత్నం చేయాలి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం విత్తనానికి పనికిరాని విత్తనాలను వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో వ్యవసాయ శాస్త్రవేత్తల కమిటీ ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉజాతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనానికి పనికిరాని విత్తనాలు అయిన మొక్కజొన్న, ఒడ్లు, కొర్ర, ప్రొద్దుతిరుగుడు, శనగలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, ఎర్ర కొర్రలు, వరిగలు, ఆంధ్ర కొర్రలు, సాములు, రాగులు, అరికెలు, ఊదలు, సోయా చిక్కుడుల వంటి విత్తనాలను బహిరంగ వేలం వేయడం జరిగిందన్నారు. వేలంలో పాల్గొన్న వారు ధారావత్తును చెల్లించి పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ వేలంపాటలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాన శాస్త్రవేత్త అగ్రోనమీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల. మేము ఏంటంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ పరిశోధనలు చేపట్టినాక అంటే విత్తనాన్ని సపరేట్ చేసి విత్తనం కాకుండా మిగతా ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చినంతా కూడా కలిపి ప్రతి సంవత్సరం దీన్ని మనము అంటే ఆప్షన్ అనేది వేయడం జరుగుతుంది. అంటే దీనికి అలాగే ఈ సంవత్సరం కూడా ఒక ఆప్షన్ కమిటీని 5 మంది శాస్త్రవేత్తలతో కాన్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఆప్షన్ నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి మొక్కజొన్న, కొర్ర, శనగలు అంటే దేశీ కానీ, తర్వాత మనకి కాబూలీ రకాలు కానీ, అలాగే పొద్దుతిరుగుడు, ఇవన్నీ కూడా జొన్నలు, ఇవన్నీ కూడా ఆప్షన్ వేయడం జరిగింది. అంటే వీటిలో ఈ ఆప్షన్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి దీనికి మేము బాగా వైడ్ పబ్లిసిటీ ఇస్తాము. అలాగే ఎవరు ఆ పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని అంటే ఒక ధరావత్ అనేది కట్టించుకొని వాళ్ళు మినిమం 10,000 కట్టిన తర్వాత మేము వాళ్ళు ఈ ఆప్షన్ లో పాల్గొనే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పాల్గొని ఇక్కడ ఓపెన్ ఆక్షన్ జరుగుతుంది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన. నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన రౌడీ షీటర్ అల్లూరి సాయి అలియాస్ కవ్వ హత్య కేసులో 7 మంది ముద్దాయిలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు కాబడిన ముద్దాయిల నుండి హత్య నేరానికి ఉపయోగించిన కత్తులను, ఇన్నోవా వెహికల్, సెల్ ఫోన్లు, ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన రౌడీ షీటర్ వెంకట సాయి అలియాస్ కవ్వను హత్య చేసిన కేసులో ఉన్న 7 మంది ముద్దాయిలను ఆదివారం సాయంత్రం నంద్యాల మండలం చాపిరేవుల గ్రామం బ్రిడ్జి పక్కన ఉన్న మూల పెద్దమ్మ గుడి దగ్గర అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. హత్య అయిన కవ్వ మీద రౌడీ షీట్ మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, గంజాయి కేసులు ఉన్నాయని తెలిపారు. కవ్వ మీద పీడీ యాక్ట్ విధించి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. 2022వ సంవత్సరంలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మొదటి ముద్దాయిగా కవ్వ ముఖ్యమైన పాత్ర పోషించాడని తెలిపారు. హత్య గావించబడ్డ సాయి అలియాస్ కవ్వతో అరెస్టు కాబడిన ముద్దాయి అయిన సంజీవకు గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా ఆర్థికమైన మనస్పర్ధాలు మరియు రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య విషయంలోనూ నంద్యాల పట్టణం నందు ఆధిపత్యం విషయంలో గొడవలు ఉన్నాయని, ఈ కారణం చేత సాయి అలియాస్ కవ్వను వారు హత్య చేశారని తెలిపారు. హత్య కేసులో ముద్దాయిలైన రాగినేని సంజీవ్ కుమార్, నవీన్ కుమార్, పల్లపు సుబ్బరాయుడు, మదన గోపాల్, బంగి శివ, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, చాకలి మద్దిలేటిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసును కేవలం 2 రోజుల లోపల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. 6:30 గంటలకు నంద్యాల మండలం చాపిరేవుల బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిలు 7గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ, అదేవిధంగా 2 ఫోన్లను, ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్ వీళ్ళు ఏదైతే సీజ్ చేశారో ఒక ఇన్నోవా, ఒక మోటార్ సైకిల్, 2 ఇనుప రాడ్లు, 4 కత్తులను సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవ్వ మీద
ఇంతకుముందే రౌడీ షీట్ ఉంది. ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో, సురేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో A1 ముద్దాయిగా కూడా ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది. చనిపోయినటువంటి వెంకటసాయి అలియాస్ కవ్వాకు ఈ అరెస్టు కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇతనికి గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా, తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి. మరియు ఈ రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి ఇతడు దాన్ని ఉపయోగించుకుని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో, ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవ్ ఈ కవ్వాని చేసినట్టు జరిగింది. ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు, అరియాస సంజీవ్, వీడిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ ఇతంది. తర్వాత రెండవ అతను వచ్చి అద్వానప్ నవీన్ కుమార్, సన్నాఫ్ వెంకట సుబ్బయ్య, మొలకల్లకొండల విలేజ్ సిద్ధాపురం మండలం నెల్లూరు డిస్టిక్. ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచయం, పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పల్లపు సుబ్బరాయుడు, సన్నాఫ్ లింగమయ్య, దేవానగర్ నంద్యాల టౌన్ వాడు 3వ ముద్దాయి. తర్వాత షుగర్ శెట్టి మదన్ గోపాల్ అలియాసు సన్నాఫ్ మద్దిలేటి, వీడొచ్చి గ్యాస్ అంటారు అలియాస్ వీడు. తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ, సన్నాఫు బంగి బాబు, జగజ్జన్ నగర్ నంద్యాల టౌను. వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము, ప్లానింగ్, కాన్స్పిరసీ వీటిల్లో వీడు ఉండడం జరిగింది. తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, సన్నాఫ్ షేక్ మాలిక్ బాషా, పక్కీర్పేట, సాయిబాబా నగర్, నంద్యాల టౌన్. వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత చాకలి మద్దిలేటి, ఇది 21 ఇయర్స్. సన్నాఫ్ చాకలి చంద్రుడు, తెలుగుపేట, బనగానపల్లి టౌన్, నావట్ శిల్పానగర్, నంద్యాల టౌన్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా వీరికి యాక్టివ్ అసోసియేట్స్, ఫ్రెండ్స్. ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీరిని మర్డర్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం. దాంట్లో మా సిఐ, తాలూకా సిఐ, టీ టౌన్ సిఐ, మిగతా మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ మాల మహానాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా మాల మహానాడు గౌరవాధ్యక్షుడు మేకల లింగస్వామి అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేకల లింగస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ను పరిష్కార మార్గంగా ఎంచుకుని తీర్పు ఇవ్వడం సరికాదని, ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశ యావత్తు ప్రజ్వలిస్తున్నటువంటి, రాజ్యము పోస్తున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణకు జాతీయ రాష్ట్రీయ మాల మహానాడు నాయకుల యొక్క ఆదేశము అనుసరించి నంద్యాలలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మొట్టమొదటిగా రాష్ట్ర మాల మహానాడు గౌరవాధ్యక్షులు మేకల లింగస్వామిగా తనదైన శైలిలో చెప్పడమైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ వర్గీకరణ ఫలాలు సరైన పంతాలో ఫలించాలి అంటే, సరైన ప్రయోజనము చేకూరాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఏర్పరిచినటువంటి 341 ఆర్టికల్ తప్ప మరొకటి పరిష్కార మార్గము కానే కాదు. ఎప్పుడైతే ఈ 341 ఆర్టికల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని అనుసరించకుండా ఏ రోజైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైనటువంటి కాదు, ఆమోదయోగ్యమైనటువంటిది కాదు, ఎవరికున్నా దీన్ని హర్షించాలన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే ఈ వర్గీకరణ ఫలాలు అన్నటువంటివి ప్రతి ఒక్క అనగవాడి వర్గాలకు ఖచ్చితంగా అందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మాదికలకు కూడా ఈ యొక్క అంతరాలు, సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు పెరిభూతములా కబలిస్తున్నప్పటికీ ఈ అంతరాలు పోవాలి అంటే
కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కళ్ళతుడుపు జరిపినటువంటి తీర్పు సరైనటువంటిది కాదు. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఇచ్చినటువంటి తీర్పు, ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎందుకు సరైనది కాదంటున్నాను అంటే, ఇది కేవలము బాధితులను వారి యొక్క కంటితూపు చర్యతో చేసినటువంటిది మాత్రమే వాస్తవము. కాబట్టి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సవరించి దేశ యావత్తు ఒకే చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని చేయగలిగితేనే ఈ యొక్క మాదిగలలో ఉన్నటువంటి సామాజిక అంతరానితనాలు నిష్పక్షమైనటువంటి ప్రతి ఒక్క ఆర్థిక అంతరాలు సమసిపోవటానికి ఎంతైనా దోహదం చేస్తుంది. కానీ కేవలం కంటితూపు చెలుపుతో ఈ ధర్మాసనం వచ్చిన తీర్పు ఎలాంటి పరిష్కారము కాదన్నటువంటిది వాస్తవము. లక్ష్మి, నంద్యాల జిల్లా. నేను మాలా మానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే, మోడీ గారిని, ఏపీ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని, అయ్యా మావి కూడా ఓటు బ్యాంకు ఉన్నాయి, మాలల ఓటు బ్యాంకు కూడా 80% ఉంది. కానీ మా ఓటు బ్యాంకు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు మాలలను మాదిగలను విడదీసి ఏమి పుణ్యం కట్టుకున్నామని మేము కూడా ఒకటే అడుగుతున్నాము. ఈరోజు మోడీ గారిని, సీఎం గారిని కూడా అడుగుతున్నాము. అది లేని చట్టాన్ని ఈరోజు ఉంది అని చెప్పి మీరు దాన్ని రద్దు చేసి ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారంటే ఎక్కడ కూడా మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లగొట్టి ఈరోజు అన్ని దానిలో పక్కకు దొబ్బి ఏదో మాదిగలు కళ్ళకు నీళ్లు పెడుతున్నారని వాళ్ళ కళ్ళ నీళ్లు తుడసనీకే కళ్ళపుల్లి కప్పుర్లు చెప్తా మాలలను మాదిగలను గొడవలు పెట్టడానికి చేస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం మేము, సుప్రీంకోర్టు జడ్జిని 7 మందిని కూర్చోబెట్టి వాళ్ళదే బలం ఉంది, వాళ్ళదే ఓటు ఉంది అని ఓటు లెక్క చేసినారు. గతంలో సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది, మాలలను మాదిగలను ఇడదీనికి లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు, కానీ అది అదే జీవ అట్లే ఉంటుందని చెప్పినారు. అయినా కూడా ఈరోజు చంద్రబాబు గారు, మోడీ గారు చేసిన పని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు మమ్మల్ని మాలలను అంటరాని వాళ్ళ లెక్క చేసి నడి నీళ్ళల్లో గొంతు కోసినారయ్యా. మేము ఒకటే చెప్తున్నాము, మాలలు ఈ రోజు నుంచి అన్ని దాంట్లో తెగిచ్చే తిరుగుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఎంపీని, ఒక ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని ముట్టడిస్తామని చెప్పి ఖచ్చితంగా నిరసన చేస్తున్నాం. డైలీ ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన తప్పు తెలుసుకొని దాన్ని సవరణ చేయండి. సుప్రీంకోర్టులు కూడా మేము రీఓపెన్ చేస్తున్నాము. అది కూడా ఖచ్చితంగా జడ్జిని అడుగుతాం. మేము జడ్జి ఏ రకంగా అదే సుప్రీంకోర్టు గతంలో కొట్టేసినది ఈ రోజు ఎట్లా చేస్తుంది అని అడుగుతున్నాం. మేము రాజ్యసభను కానీ ప్రతి ఒక్కరిని రాజ్యాంగం ఉల్లదీయనికి లేదు. ఈ రోజు నుంచి మాలలు తెగించినాము, ఖచ్చితంగా మేము సావులకైనా తెగిస్తున్నామని ఈరోజు కోరుకుంటున్నాం. జిల్లాలోని స్కీమ్ వర్కర్స్ అయిన స్వచ్ఛ భారత్, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు, అంగన్వాడీ, ఆశా, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర కార్మికులను అక్రమంగా తొలగించడం, రాజకీయంగా వేధించడం, ఒత్తిడి తీసుకుని వచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించడం వంటి వేధింపులు ఆపాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీగా వెళ్లి అనంతరం డిఆర్ఓకి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి దాదాపు 2 నెలలు కావస్తున్నది. సీఎం కొత్తగా ఉద్యోగాలు కల్పించి ఉద్యోగులపైన, కార్మికులపైన అక్రమ తొలగింపులు ఉండవని, మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ నేడు క్రింది స్థాయిలో చిరు ఉద్యోగులైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏ, ఆర్పీలు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించడం, వేధించడం, ఒత్తిడి తీసుకువచ్చి దిగువ కింది స్థాయిలో రాజీనామాలు చేయించడం సరికాదన్నారు. ఈ తొలగింపుల విధానాన్ని ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శులు వెన్న బాల వెంకట్, లక్ష్మణ్, వెంకటలింగం, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేభారాణి, నిర్మలమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణకుమారి, గ్రేసమ్మ, శంకరయ్య, రాము, ఆయా రంగాల జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వివోఏలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, మెక్మా సిబ్బంది కానీ, స్వచ్ఛ భారత్ కార్మికులను కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కానీ ఈరోజు తీవ్రంగా రాజకీయ వేధింపులు చేస్తాం. అట్లాగే బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఏమంటే మా గవర్నమెంట్ వచ్చింది, మేము మా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మీరు సాధించుకోండి. 10-15 సంవత్సరాలుగా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నటువంటి వాళ్ళను ఈరోజు అక్రమంగా తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈరోజు మేము సీఐటీగా చెప్పాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఈరోజు రాష్ట్ర కమిటీ మా నాయకత్వం కలిసిన సందర్భంలో స్కీమ్ వర్కర్లను ఎవరిని తొలగించాం,
వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కింది స్థాయిలో ఎమ్మెల్యేలు అట్లాగే గ్రామీణ స్థాయిలో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి గారి మాటను ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు తొలగింపులు చేస్తారు. మన జిల్లాలోనే దాదాపుగా VOAల పైన ఈరోజు తొలగింపులు జరుగుతున్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన తొలగింపులు జరుగుతున్నాయి, స్వచ్ఛ భారత్ కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి, మధ్యాహ్న భోజన కార్మికుల పైన తొలగింపులు జరుగుతున్నాయి. అట్లాగే ఆశా అంగన్వాడీ పైన తొలగింపులకు ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పేది ఏమంటే ఈరోజు జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులకు ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో మీరు తొలగించకూడదు అనేటువంటి సర్కులర్ పంపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెచ్చుకుంటా ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాళ్ళ కింది స్థాయి నాయకత్వం అందరూ కూడా స్కీమ్ వర్కర్ల జోలికి రాకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి, హత్యలు, రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మేము CPM పార్టీగా, CITగా హెచ్చరిస్తూ ఉన్నాం. దాన్ని కంట్రోల్ చేయాలా, రాజకీయ హత్యలు సరైనది కాదు, గెలుపు ఓటములు సహజం. దానిలో దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగము, రాజకీయ నాయకులు పనిచేయాలా. స్కీమ్ వర్కర్లకు అండగా నిలబడి ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఇబ్బందులకు గురి చేసే విధంగా పోరాటాలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇప్పటికే స్కీమ్ వర్కర్లు కూడా పనిభారం ఎక్కువైపోతుంది, కనీస వేతనం పెంచడని చెప్పేసి చెప్తున్నా కూడా వాటిని లెక్క చేయడం లేదు. ఎప్పటికైనా కానీ స్కీమ్ వర్కర్ల సమస్యను పరిష్కారం చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ పనిభారం తగ్గించాలని చెప్పేసి, రాజకీయ వేధింపులు, అధికారుల వేధింపులను అరికట్టాలని చెప్పేసి CITగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని. నంద్యాల పట్టణం నూనెపల్లె చాబోలు రోడ్డు నందు ఉన్న విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ షాప్ నందు దొంగలు తాళం పగులగొట్టి చొరబడి షాప్ లో ఉన్న 9,000 రూపాయల నగదును అపహరించుకుని వెళ్లినట్లు షాప్ నిర్వాహకుడు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం షాప్ మూసివేసిన తర్వాత సోమవారం వచ్చి చూడగా షాప్ తాళాలు పగలగొట్టి 9,000 రూపాయల నగదును చోరీ చేసినట్లు తెలుసుకోవడం జరిగిందని షాప్ నిర్వాహకుడు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అన్న, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మేము ఇక్కడ నంద్యాలలో విఘ్నేశ్వర డ్రోన్స్లో పనిచేస్తున్నాము. ఇక్కడ నిన్న ఈవినింగ్ మేము లాక్ వేసుకొని ఇంటికి వెళ్ళినాక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ లాక్ పగలగొట్టేసి క్యాబిన్ మొత్తం ఓపెన్ చేసేసి అన్నీ చోరీ చేసినారు. అమౌంట్ 9,000 ఉంటే 9,000 తీసుకున్నారు క్యాబిన్లో. తర్వాత వేసి డ్రోన్ పరికరాలు ఏమి టచ్ చేయలేదు. బైక్ కీస్ ఉన్నా కానీ బైక్ కూడా టచ్ చేయలేదు. మొత్తం కీసల్లో పగలగొట్టేసినారు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని MRO కార్యాలయంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పుట్టుకతోనే అంధత్వంతో ఉన్న దివ్యాంగ మహిళ అయిన నాగ అంజనమ్మతో స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎల్లా సుబ్బయ్య, అటెండర్ తిమ్మరాజు కలిసి కార్యాలయ సిబ్బంది తిన్న ఎంగిలి ప్లేట్లను, భోజనం క్యారియర్లను నాగ అంజనమ్మతో కనికరం లేకుండా కడిగించడం జరుగుతున్న వైనం. అలాగే నాగ అంజనమ్మ తల్లితో కార్యాలయంలోనే వంటగదిని ఏర్పాటు చేసుకుని ఆమెతో వంట చేయించడం, వారు తిన్న ప్లేట్లను కడిగిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అందురాలైన నాగ అంజనమ్మను MRO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పనికిరావని చులకన భావంతో
సూటిపోటి మాటలతో అవమానకరంగా ప్రవర్తించడం ఎంతో బాధాకరంగా ఉన్నది. ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న కాలంలో వైకల్యంతో బాధపడుతున్న అందురాలైన నాగ అంజనమ్మ పట్ల సీనియర్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరు ఎంతో క్షమించరాదని, ఈ విషయం చూస్తే కాలం ఎటుపోతుందో, మనమందరం ఆధునిక సమాజంలో ఉన్నామా అన్న అనుమానం రాక తప్పదు. దివ్యాంగురాలైన అంద మహిళ ఉద్యోగి పట్ల సీనియర్ అసిస్టెంట్ అటెండర్ వ్యవహరించిన తీరుపై దివ్యాంగుల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, వీరిని ఉద్యోగాల నుండి తొలగించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామిని రాజు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అందురాలైన వీఆర్ఏ నాగ అంజనమ్మకు అండగా నిలిచి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పద్మజకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేత చాకలి వెంకటేశ్వర్లు, వేణుమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే అక్కడే పనిచేసేటువంటి సీనియర్ అసిస్టెంట్ ఎల సుబ్బయ్య, అటెండరు తిమ్మరాజు ఈ అమ్మాయి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ యొక్క ఆఫీస్ లో వాళ్ళు తిన్నటువంటి ప్లేట్లు, వాళ్ళు తిన్నటువంటి క్యారియర్లు ఈ అమ్మాయి చేత కడిగిస్తున్నారు. అదే విధంగా గత కొంతకాలం నుంచి ఎంఆర్ఓ అందుబాటులో లేని సమయంలో అదే ఎంఆర్ఓ ఆఫీస్, గడివేల మండల ఎంఆర్ఓ ఆఫీసులోనే ఈ అమ్మాయి తల్లి చేత వంట చేయించుకోవడము, అక్కడే తినడము, మళ్ళీ వాళ్ళతోనే ఈ యొక్క ప్లేట్ కడిగించడం. ఇందుకు నిదర్శనము ఈ అమ్మాయి ఇక్కడ ప్లేట్ కడుగుతున్నటువంటి దృశ్యమే. ఇదే విషయాన్ని ఈరోజు నంద్యాల జిల్లా డిఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. ఈరోజు ఒక పుట్టుకతోనే ఒక అందురాలటువంటి ఒక అమ్మాయి తన ప్రతిభతో చదువుకొని ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదంగా ఒక విఆర్ఏగా గుర్తు చేసుకుంటే, మీరు ఈ రకంగా నీచానికి తెగబడి ఆ అమ్మాయితో మీరు ప్లేట్లు కడిగించి మీరు తినేటువంటి కంచాలు మీరు కడిగిస్తారా, మీరు తినేటువంటి క్యారెట్లు మీరు కడిగిస్తారా అని మేము ప్రశ్నిస్తాం. అదేవిధంగా గత కొంతకాలం నుంచి కూడా గడివేముల మండలంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ లోనే ఒక చిన్న రూమ్ తీసుకొని రూమ్ లోనే వంటశాలగా తయారు చేశారు. ఆ యొక్క రూమ్ ను దీనిని ప్రక్షాళన చేయాలి. తక్షణమే ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఎల్ల సుబ్బయ్య, అటెండరు తిమ్మరాజును సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి హక్కులపై అందుకు సంబంధించిన యాక్ట్ల ప్రకారము అరెస్టు చేసి రిమాండ్ పంపించి తగిన శాస్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ రోజు మేము డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేడం గారు కూడా చాలా స్పందించారు. ఒక అందురాలని పుట్టుకతోనే అందురాలని అమ్మాయితో ఏ రకంగా పనులు చేస్తారు దీనిపైన మేడం కూడా చాలా సీరియస్ అయ్యారు. అధికారులు స్పందించి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకపోతే ఆ అమ్మాయితో కలిసి ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ఎదుగుతా దీక్షకు పూనుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు రాజు నాయుడు, రామినేని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ. నూతనంగా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా శ్రీనివాసులు రెడ్డి అధికార బాధ్యతలు. డిగ్రీ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, సీట్లు అయిపోయాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆర్ఏఆర్ఎస్ లో విత్తనానికి పనికిరాని విత్తనాల వేలంపాట. అల్లూరి వెంకట సాయి అలియాస్ కవ్వ హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్. స్కీమ్ వర్కర్ల రాజకీయ అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిఐటియు హెచ్చరిక. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ధర్నా. అగ్రికల్చర్ డ్రోన్స్ షాప్ నందు చోరీ, నగదు అపహరణ. దివ్యాంగ మహిళ వీఆర్ఏ నాగ అంజనమ్మతో చాకరీ చేస్తున్న గడివేముల ఎంఆర్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.